ఎక్స్క్లూజివ్గా దాసరి రాము గారే మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి రాము గారి దగ్గరికి వెళ్దాం, రాము గారిని అడుగుదాం అసలు ఏం జరుగుతుందో, ఏంటి కాపు కులం అనే అంశం. పవన్ కళ్యాణ్ గారిని ఆ కులానికి అంటగట్టాలని చూస్తున్నారా, నాకు వద్దు నచ్చిన వాళ్ళు ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని ఆయన డైరెక్ట్గానే మాట్లాడుతున్న నేపథ్యం. రాము గారు సార్ నమస్తే, వినిపిస్తుందా? సరే ఓకే. రాము గారు చూసాం గత 3-4 రోజుల నుంచి కూడా సోషల్ మీడియా అంతా కూడా దాసరి రాము గారి పేరు మారిమోగిపోతుంది. దాసరి రాము గారి మీద విపరీతంగా ట్రోల్ అవుతుంది. దాసరి రాము గారి మీద డైరెక్ట్గా అటాక్ మోడ్లోకి దిగారు, మాటల దాడులు చేస్తున్నారు. అవి చాలా క్రాస్ అవుతున్నాయి కూడా, లైన్లు క్రాస్ అయ్యి కూడా మాట్లాడే పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి దాసరి రాము గారికి వచ్చింది? దాసరి రాము గారు కాపు సామాజిక వర్గానికో లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఆ సామాజిక వర్గానికి ఒక్కదానికే అంటగట్టాలని చూస్తున్నారు అనే కామెంట్స్ వెనుక నిజం ఎంత ఉంది? అసలు మీ పాత్ర ఏంటి ఇందులో? నమస్కారం. నమస్తే. జనసేన పార్టీకి పనిచేసినంత కాలం అందరికీ బాగుంటది. ఇప్పుడు పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. మేము కమ్యూనిటీ పరంగా మా వంతు మేము ఆయనకి సహకరించాం. దాదాపు 6 సంవత్సరాలు పనిచేసాం. ఎలక్షన్ తర్వాత మేము దాదాపు బయటకు వచ్చేసాం. కాకపోతే ఆ పార్టీ సంబంధించిన ఏదన్నా ప్రజాస్వామ్యబద్ధంగా లేవు, పార్టీ నిర్మాణం కానీ మిగతావి కానీ సమస్యలు కానీ ఎత్తామంటే అడిగామంటే వెంటనే వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళ సంబంధించిన జనసేన కార్యకర్తలనే పేరు దగ్గర నుంచి ఒకరు కాదు ఎవరి మీద ఇదే పరిస్థితి. ఇంకా వాళ్ళు చేసిన మంచి అంతా పోద్ది. ఇక ఇన్నాళ్ళు కష్టపడింది చేసింది మొత్తం అక్కడి బహుశా ఏ రాజకీయ పార్టీలో కూడా ఈ వాతావరణం ఉండదు. అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరిని అడగచ్చు, చేయొచ్చు, ఏమైనా అడగచ్చు. ఇక వెంటనే ఎవరికి వాళ్ళు అసలు వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళ పార్టీలో ఏ బాధ్యతలు ఉంటారో తెలియదు, సెల్ ఫోన్ చేతిలో ఉంది కదా అని టక్క ఏదో ట్రోల్ చేసేయటం, మనుషుల మీద చెందటం. మరి అది ఇలా 2019లో కూడా సోషల్ మీడియా చాలా ట్రోల్ అయింది. అప్పుడు వచ్చిన ఓట్లు చూసాం కదా ఎంతవరకు జరిగినాయో. అవి మంచి కంటే నష్టాలు చేస్తాయి. సరే, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ముందు క్లుప్తంగా విషయం చెప్తా. ఆయన పవన్ కళ్యాణ్ గారిని కులం పేరుతో తిట్టారని, కుల పెద్దలు తిట్టారని ఆయన అంటున్నారు. ఆయన దాన్ని సృష్టించి పవన్ కళ్యాణ్ గారే అందరినీ తప్పుదో పట్టించి కులం పేరుతో తిడుతున్నారు అనే మాట వాడారు. ఆయన క్లారిటీ ఇస్తున్నా. 10 రోజుల ముందు ఆయన అదేదో కన్వెన్షన్ లో హైవే మీద వాళ్ళ పార్టీ ఆఫీస్ దగ్గరలో ఈ సభ్యత్వ నమోదులు చేసిన 300 పైన సభ్యత్వ నమోదు చేసిన వాళ్ళందరితో చాలా పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయనకి విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు, సాధించాడు, మనం సాధించలేకపోయామని చెప్పని ఎక్కువ ట్రోల్ చేసింది, గోల్ చేసింది ఎవరు? వాళ్ళకు పనిచేసిన జనసేన సంబంధించిన వాళ్ళే చేసుకున్నారు. దాన్ని ఎదురు ప్రతిపక్షం వాళ్ళెవరో కావాలని వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు. విజయ్ సీఎం అయిన దాని గురించి ఆయన మాట్లాడుతూ సందర్భం చెప్తున్నా. విజయ్ గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మాట్లాడుతూ 2019లో కాపు కులం నాకు చేయలేదు, నాకు నిలబడలేదు, కాపు కులం నిలబడి ఉంటే నేను గెలిచేవాడిని, నేను కాపులే నాకు ఓట్లేస్తే 2 నియోజకవర్గాల్లో నేను ఓడిపోతాననే మాట ఆయన అన్నాడు. దీన్ని నేను ఖండించాను. కాదండి, అందులో నిజం లేదా అంటే రాము గారు, అందులో నిజం లేదా ఆయన మాట్లాడిన దాంట్లో? మరి 2 చోట్ల ఓడిపోయారు కదా, చాలా దారుణంగా జనసేన ఓడిపోయింది కదా. అదే చెప్తే దారుణంగా ఓడిపోయిందని చెప్పానంటే 2014 ఎలక్షన్స్ కి వచ్చి ఆ వేదికల మీదకి వచ్చి ఓట్లేమని చెప్పారు ఆయన. 2014 నుంచి 19 దాకా పార్టీ ఎటువంటి నిర్మాణం చేసుకోకుండా, కమిటీలు లేకుండా, క్యాండిడేట్లు పెట్టుకోకుండా, ఆయన 2 నియోజకవర్గాలు గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా, సరిగ్గా 0 బడ్జెట్ అని కుర్రోళ్ళకి టికెట్లు ఇచ్చి ఆయన తొందరపాటు ఎలక్షన్ అంటే 2019 ముందు దాకా ఆయన ఎక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఓడిపోయిందని చెప్పని కులాన్ని అనర్చండి. ఆయన మీకు కాపులు వేయకుండానే 60,000 ఓట్లు భీమవరంలో వచ్చినాయా? కాపులు వేయకుండానే గాజువాకలు 50,000 ఓట్లు పైన వచ్చినాయా? రూపాయి ఖర్చు పెట్టకుండా. అది మీరు ముందుగా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి కదా ఇవన్నీ. అది తర్వాత మరి 5 సంవత్సరాలు 2019 నుంచి మేము అందరూ పనిచేస్తూనే ఉన్నాం కదా ఆయనతో.
నేను 150 నియోజకవర్గాలు తిరిగాను. ముందుగానే చెప్పాను ఈ ఎలక్షన్ లో మనం గెలవమని ఆయన చెప్పారు. మనకు వాక్యూమ్ లేదు సార్, స్పేస్ లేదండి అని చెప్పాం. తర్వాత 150 నియోజకవర్గాలు తిరిగాం. 5 సంవత్సరాలు ఆయనతో పాటే పనిచేశాం. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అనేక దాడులు వచ్చినా కూడా నేను ఎన్నిటికి నిలబడ్డాను. మీ టీవీ డిబేట్ లో ఎన్నిసార్లు మాట్లాడాను. ఆయన సపోర్ట్ గా, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ గా